దేవుని వారలరా, ప్రభునామమున మీ అందరికీ శుభములు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి అంశము నీటి గట్టున పుట్టు ఊట. నీటి గట్టున పుట్టు ఊట. ఎస్, నీటి గట్టున పుట్టు ఊట. ప్రియ దేవుని వారలరా, ఈరోజు మన మధ్యలో యవనస్తుల కూడిక ఆరంభించబడినటువంటి మొదటి మాసము నుండి 8వ మాసం వరకు క్రమం తప్పకుండా హాజరైనటువంటి కుమారుడు హేమంత్ మీలో ఒకడిగా మనందరి మధ్యలో ఉండి దేవుని వాక్యమును విన్నాడు. ఈరోజు తాను మన మధ్యలో లేడు. కారణము ఏమిటి అనంటే, గడిచిన మాసపు చివరి దినమైనటువంటి 31వ తారీఖున జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీ తరపున 2వ సంవత్సరపు ఒక దినపు సెమినారు జరిగింది. ఆ సెమినార్ను పురస్కరించుకొని చేసేటువంటి కార్యకలాపాలలో తమ్ముడు తన వంతు పరిచర్యని తాను చక్కగా చేశాడు. కానీ ఆ దినమున ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన చోటు చేసుకున్నది. 10వ తరగతి చదువుచున్నటువంటి ఇద్దరి పిల్లల మధ్యలో క్రికెట్ ఆటను గురించినటువంటి ఒక కొట్లాట నెలకొన్నది. ఇద్దరి మధ్యలో ప్రారంభమైనటువంటి ఆ వైరము 20-25 మంది చొప్పున ఇరు వర్గాల పోరుగా అది మారింది. అయితే తమ్ముడు దేవుని పరిచర్యలో ఉండగా ఆ వర్గపు ప్రత్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తి హేమంత్కు ఫోన్ చేసి పిలవటం జరిగిందట, నాకున్నటువంటి సమాచారం మేరకు. అతడు మళ్ళీ వస్తాను అని చెప్పి వెళ్ళి అక్కడ ఏం జరిగిందో ఏంటో వివరంగా మనకు తెలియదు కానీ మొత్తానికి మాత్రము ఒక గలాట, ఒక అలజడి, ఒక కొట్లాట జరిగిందట. ఇరు వర్గాల వారు తిట్టుకున్నారు, గల్లలు పట్టి కొట్టుకున్నారు, దొర్లారు. చివరికి ఎవరి దారిన వారు వెళ్ళిపోయేటువంటి క్రమంలో తమ్ముడు వెనక్కి తిరిగినటువంటి వేళ అవతలి వైపున ఉన్నటువంటి వ్యక్తి దొంగచాటుగా వచ్చి కర్రతో తల మీద కొట్టాడు, వెనుక భాగాన. అక్కడే కుప్పకూలిపోయాడు హేమంత్. ఇంచుమించు 12 దినములు అనగా శుక్రవారం ఏప్రిల్ 12వ తారీఖున, బహుశా 11వ తారీఖున అనుకుంటా, 11వ తారీఖున తాను మరణించటము జరిగింది. విచిత్రమైనటువంటి లేదా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, కొట్టగా చనిపోయినటువంటి వ్యక్తి క్రైస్తవుడు, క్రైస్తవ కుటుంబానికి చెందినటువంటి వాడు. కొట్టినటువంటి వాడు కూడా క్రైస్తవ కుటుంబానికి చెందినటువంటి వాడు.
ఎంత దారుణమైనటువంటి, ఎంత తీవ్రమైనటువంటి విషయమో చూడండి. 10వ తరగతి చదువుతున్నటువంటి వ్యక్తులు వయసు ఎంత ఉంటుందండి? ఒక 14 సంవత్సరాలు అటు ఇటుగా ఉంటుంది. 14 సంవత్సరాలు వయసులో ఉన్నటువంటి వ్యక్తులకి వైరం ఏమిటండి? వారికి ఈర్ష్య ఏంటి, వారికి ద్వేషం ఏంటి, వారికి పగ ఏంటి, తిట్టుకోవటం ఏంటి, కొట్టుకోవటం ఏంటి, చంపుకునేంత వరకు వారి మనస్తత్వము వెళ్ళింది అని అంటే నిజంగా సమాజము ఎంత దారుణంగా, ఎంత వేగంగా అత్యంత ప్రమాదములోనికి వెళ్ళిపోవచ్చున్నది అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవచ్చు. ఈ ఆటలో ఎక్కడ కొట్లాట వచ్చి ఉంటుంది? మామూలుగా మనం ఊహిస్తే అవుట్ అయినా కాలేదనో, అవునా, ఫీల్డింగ్ సరిగా చేయలేదనో, అంటే ఇవన్నీ నాకు పర్టికులర్గా తెలియదు. మామూలుగా ఎలా వస్తాయి అని అంటే ప్రైజ్ మనీ ఇవ్వలేదు అనో, సభ్యత్వ రుసుము చెల్లించలేదనో, గ్రౌండ్ ఫీజు కట్టలేదనో, సంథింగ్ ఎల్స్, ఇలాంటివే కదా. ఈ చిన్న చిన్న వాటికి ఆటలో ఓడితే ఏంటి, గెలుస్తే ఏంటి? ఆట అంటేనే ఒక స్పోర్టివ్గా తీసుకోవలసినటువంటి విషయం. అంటే అది సంతోషం కోసం, కాస్త రిలాక్సేషన్ కోసం, ఆరోగ్యం కోసం, ఆరోగ్యము కోసముగా చేసేటువంటి ఒక ఎక్సర్సైజ్ లాంటి కార్యం అదే కదా ఆట. అలాంటి ఆటను ఆటగా ఆడి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవలసినటువంటి వ్యక్తులు కొట్టుకునేంత దాకా, చంపుకునేంత దాకా వెళ్ళారు అనంటే అది ఎక్కడ ఆరంభమైంది, ఎక్కడి దాకా చేరుకున్నది? గమ్యమైతే చంపుట, చచ్చుట దాకా వెళ్ళింది. కానీ ఆరంభము ఎలా ఆరంభమై ఉంటుందండి? ఏదో చిన్న చిన్న విషయములతోటే అది ఆరంభమై ఉంటుంది. చినుకు చినుకు పడి ఉధృతమైనటువంటి వరదగా మారినట్లుగా వీరి మధ్యలో చోటు చేసుకున్నటువంటి చిన్న చిన్న వైషమ్యాలు, వైరుధ్యాలు, ఆ చిన్న లేత వయసులో చోటు చేసుకున్నటువంటి అహం, వాడు నన్ను అంటాడా, ఇంతమంది ముందు అంటాడా, వాడి సంగతి నేను చూస్తాను, మాటకు మాట అంటాను, దెబ్బకు దెబ్బ తీస్తాను, నేనేంటో చూపిస్తాను, ఈ రకంగానే కదా పెరిగేది. అలా వారిలో ఆరంభమైనటువంటి చిన్న డిస్టర్బెన్స్, చిన్న విషయం, అక్కడికి వారు ఒకరినొకరు క్షమించుకుంటే అయిపోయేటువంటి విషయం, లేదా ఎవరికి వారుగా విడిచిపెడితే అయిపోయేటువంటి విషయం, నచ్చలేదు అనంటే నువ్వు ఊరుకుంటే సరిపోయేటువంటి విషయం, మరో దగ్గర నువ్వు ఆడుకుంటే సరిపోయేటువంటి విషయం. ప్రియులరా, ఈ చినికి చినికి గాలివానగా మారినట్లుగా కుమారుడు హేమంత్ యొక్క మరణము చోటు చేసుకున్నది. కుటుంబమంతా విషాదంలో మునిగిపోయింది. చెట్టంత కుమారుడు, డిగ్రీ మొదటి సంవత్సరము చదువుతున్నటువంటి కుమారుడు అర్ధాంతరంగా ప్రాణం విడిచి వెళ్ళాడు. చేతికెదిగిన కుమారుడు చేయుతనిస్తాడని ఆశపడినటువంటి తల్లిదండ్రుల యొక్క ఆశని భంగము చేసి వెళ్ళిపోయాడు.
అయితే దీనంతటి గల కారణం ముఖ్యంగా క్రైస్తవ కుటుంబంలో పుట్టారు అని చెప్పుకుంటున్నాం. క్రైస్తవ కుటుంబంలో పుట్టినటువంటి వీళ్ళకి పగలెలా వచ్చాయి? ఈర్ష్య ఏంటి, దేశం ఏంటి, కక్షలేంటి, కొట్లాటలేంటి, చంపుకునేదాకా వెళ్ళారు అంటే కారణం ఏమై ఉంటుంది? వారికి దేవుని జ్ఞానము, క్రీస్తు బోధించినటువంటి మాటలు, బైబిల్ యొక్క సారము ఏమాత్రము వారికి తెలియదు అని. తెలియకపోవటాన్ని బట్టేనండి. ఇది వాళ్ళు మా తెలివి అని అనుకుంటారు, మా యొక్క హీరోయిజం అని అనుకుంటారు, మా ప్రజ్ఞా పాఠవాలు అని అనుకుంటా ఉంటారు. కానీ వాస్తవానికి అది తెలియనటువంటి ఒక అమాయకత్వం, ఒక మూఢత్వం, ఒక క్రూరత్వం, జంతు స్వభావం. దీన్ని ఉద్దేశించి బైబిల్ చెప్పినటువంటి మాటలను కనుక మనం గమనించినట్టయితే, సామెతల గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనం. సామెతల గ్రంథం 17వ అధ్యాయము 14వ వచనం. 17వ అధ్యాయము 14వ వచనం. కలహ ఆరంభము ఎలా అవుతుందో చెప్తున్నాడు. ఒక కలహానికి ప్రారంభం, ఒక గమ్యము చేరటానికి ఆరంభపు అడుగులు పడతాయే అలా. ఒక వరద పుట్టాలి అనంటే ప్రారంభంలో చినుకులు పడితే ప్రారంభమయ్యేటువంటి వరద పుట్టుక ఉంటుంది, లేదా ఊట పుట్టుక ఉంటుంది. అలాంటిది కలహ ఆరంభం. ఏమంటే ఈ చినుకు కలిసి, ఇప్పుడు చూడండి, ఒక గోదావరి నది అంత ఉధృతంగా ప్రవహిస్తుంది అంటే ఎట్లా ప్రవహిస్తుంది? అక్కడెక్కడో మహారాష్ట్రలో ఉన్నటువంటి పశ్చిమ కనుమలలో కురిసినటువంటి చినుకులు, అది మొదలుకొని కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఈ తెలంగాణ, ఈ ప్రాంతాలన్నిటిలో పడినటువంటి చినుకుల వరద ఒకదానికి ఒకటి కలిసిపోయి ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటుంది కదా. అలాగే కృష్ణా నది, ఇది పుట్టేది కూడా ఆ పశ్చిమ కనుమల్లోనే. కానీ విజయవాడ దాటేసరికి దాని పరిస్థితి ఎలా ఉంటుందండి? చాలా భయంకరమైనటువంటి ఉధృతి దాలుస్తూ ఉంటుంది. ప్రారంభంలో ఎలా ఉంటుంది? అది నెమ్మదిగా ప్రారంభమవుతుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది అక్కడ కదా. నెమ్మదిగా ప్రారంభమైనటువంటి ఆ చినుకుల వరద మధ్యలోనికి వచ్చేసరికి ఉధృతిని దాలుస్తుంది. అలా ఉధృతమైనటువంటి ఆ నది లేదా ఆ జలములు అవసరమైతే కట్టబడినటువంటి డ్యాములను సహితము కూలదోచుకుంటూ వెళుతుంది, ఊర్ల మీద పడి ముంచుతుంది, అనేక జనుల ప్రాణాలను తీస్తుంది, జీవజాతుల ప్రాణాన్ని తీస్తుంది, గృహాలను పడగొడుతుంది, ఆస్తి నష్టము, కోట్ల రూపాయల ఆస్తి నష్టాన్ని కలగచేస్తుంది, పంట పొలాలని దెబ్బతీస్తుంది. ఒక చినుకు ఇంత పని చేసిందా? ఎస్, ఆరంభము చినికే, కానీ అంత్యము వేల క్యూసిక్ల, వేలు కూడా కాదేమో, లక్షల కోట్ల క్యూసిక్ల వాటర్ అవుతుంది అది కదా. అంటే ప్రారంభం ఎలాగుంది, మధ్యలోనికి వచ్చేసరికి ఎలాగుంది, దాని గమ్యమునకు వెళ్ళే లోపు ఎంత నష్టాన్ని, ఎంత ప్రమాదాన్ని చేసుకుంటూ వెళుతుంది. కలహము కూడా అలాంటిదే అంటున్నాడు. అర్థం కావటానికి చెప్తున్నటువంటి మాట అది. కలహము
దాని ఆరంభము నీటి గట్టున పుట్టు ఊట అని అన్నాడు. నీటి గట్టున పుట్టేటువంటి ఊట. వెనకటి ఒక 20-30 సంవత్సరాల క్రితము జాలు భూములు అని కొన్ని ఉండేటివి. ఇప్పుడు కూడా ఎక్కడైనా అక్కడక్కడ ఉంటే ఉండొచ్చు. జాలు భూములు అంటే వర్షాలు విపరీతంగా పడేటువంటి వర్షాకాలంలో భూమంతా నీటిని గ్రహించి ఒక స్పాంజిలా వాటర్ను పట్టుకొని ఉంటుంది. అది అప్పుడు వాలులో ఉన్నటువంటి ప్రాంతమునకు ఆ ఎత్తు నుండి దిగువకు ఊట వస్తూ ఉండేటువంటిది సహజ సిద్ధంగా. దానితో పొలాల పంటలు పండేటివి. 24 గంటలు నీరు సమృద్ధిగా ఉంటుంది. అయితే ఎందుకైనా మంచిది అని చెప్పి ఆ వాలుకి వీరు ఆనకట్ట కట్టి నీటిని కాస్త స్టోరేజ్ చేసుకునేటువంటి వారు, పశువులు తాగటానికి వాటికి వీటికి పనికొస్తాయి అని చెప్పి. అయితే వాళ్ళు కట్టేటువంటి ఆనకట్ట ఎలా కట్టాలి? చాలా పగడ్బందీగా కట్టాలి. ఏదో పోసామన్నట్టుగా మట్టి దిబ్బ ఇలా పోసారనుకోండి, ఆ జాలు ఆ ఊట ఎక్కువై ఏం చేస్తుంది? వీరు కట్టినటువంటి కట్టను ఎగదన్నుకొని బయటికి ఉబుకుతుంది, తన్నుకొస్తుంది. దాని కింద పొలాలు ఉంటే, ఏమండి, దాని కింద మనుషులు ఉంటే, జంతువులు ఉంటే, మీరు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వినుంటారు, వార్తాపత్రికల్లో చదివి ఉంటారు. విహారయాత్రకు వెళ్ళినటువంటి విద్యార్థులు లేదంటే ఇంకా కొన్ని కుటుంబాలు నదిలో వారు స్నానం చేస్తూ ఉంటుండగా లేదంటే ఈత కొడుతూ ఉంటుండగా ఏదో ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా నదిలో. అప్పుడు కొద్దిగానే వెలుచున్నది ప్రవాహం. ఆ ప్రవాహంలో వాళ్ళు ఆనందిస్తున్నారు, ఫోటోలు తీసుకుంటున్నారు, వీడియోలు తీసుకుంటున్నారు. వీళ్ళ బిజీలో వీళ్ళు ఉన్నారు. ఊహించినటువంటి విధంగా పైనుండి వరద ఒక్క ఉదుటున వస్తే అక్కడి నుండి అది వచ్చింది అని తెలుసుకొని బయటికి పారిపోదామనుకునేటువంటి లోపే అది వీరిని తన్ని కొడితే దానిలో తలమునకలైపోయి ప్రాణాలు విడిచిపెట్టినటువంటి సందర్భాలు మనకెన్నో కనబడతాయి. చూడండి, నీటి గట్టున పుట్టే ఊట. ఆ ఊట స్థాయి ఎంత ఉంటుంది? దాని రేంజ్ ఎంత ఉంటుంది? ఏదో కొంచెం ఇలా కారుతూ ఉంటుంది. మనకు ఫిల్టర్ మిషన్లో నీళ్ళ చుక్కలు పడతా ఉంటాయి చూడండి, ఒక్కొక్కటి. ఒక రోజంతా వాడకుండా ఉన్నాం అనుకోండి, ట్యాంక్ ఏమవుతుంది? ఫుల్ అయిపోతుంది కదా. దానికి ఆటోమేటిక్ ఆఫ్ లేదనుకోండి, ఏమవుతుంది? పొంగి కింద పడుతూ ఉంటుంది. అవునా? సివిల్ ఇంజనీర్కి బాగా తెలుసు. నీటిని అలా కాపాడాలి అనంటే దానికి ఎలాంటి ఆనకట్టలు కట్టాలి, ఎంతటి పగడబందీ చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు నీటి గట్టున పుట్టేటువంటి ఊట అని దీన్ని ఉదాహరణగా తీసుకున్నాడు అనంటే కారణం ఏంటండి? కింది మాట ఏమంటున్నాడు? వివాదము అధికము కాకమునిపే దానిని విడిచిపెట్టుము. అంటే నువ్వేం చేయాలి? ఆ ఊట పుట్టినప్పుడే అది ప్రమాదము చోటు చేసుకునేంతగా ఉండకుండా దాని దారిని మళ్లించి పంపించాలి.
దాని మానాన దాన్ని విడిచిపెడితే అది ఉధృతంగా మారేటువంటి ప్రమాదం ఉంటుంది. అలాగే కలహమును కూడా నువ్వేం చెయ్యాలి? వివాదము ముదరక మునుపే దానిని విడిచిపెట్టుము. అంటే వివాదము అనేటువంటిది ముదిరితే అది ప్రమాదము. వివాదము ముదిరితే ప్రమాదము. అంటే వివాదము అనే ఆరంభము ఏదైతే ఉందో అది లేతది. ఆ లేత సమయంలో దాన్ని విడిచిపెడితే సమస్య లేదు. కానీ దాన్ని అలాగే ఉంచితే అది ముదురుతుంది. పిల్లరా, చిన్నపిల్లలు పుట్టి పెరుగుతున్నప్పుడు 6 మాసాలప్పుడు, సంవత్సరం అప్పుడు, 2 సంవత్సరాలు, 3, 4 ఎల్కేజీలు, యూకేజీలు పూర్తి చేసుకునేంత దాకా ఎంత బాగుంటారండి? చాలా ముచ్చటేస్తుంది, చాలా సంతోషం కలిగిస్తారు. వాళ్ళ ప్రతి మాట మనకు ఆనందాన్ని కలిగిస్తుంది. వాళ్ళు నడిచిన ఆనందమే, పడిన ఆనందమే, మాట్లాడిన ఆనందమే, వాళ్ళు ఏం చేసినా ఆనందమే. అయితే ఆ లేత వయసులో వారు ఏం వింటున్నారు అనేది మనం గమనించాలి. మనమే ఏం మాట్లాడుచున్నాము, ఆ లేత చెవులకి ఏం వినబడుతున్నాయి, ఆ మనస్సుకు ఏది అందుచున్నది. అవునా? మన ద్వారా కావచ్చు, చుట్టూ ఉన్నటువంటి సమాజం ద్వారా కావచ్చు, నువ్వు పంపించేటువంటి స్కూల్ యొక్క అట్మాస్ఫియర్ కావచ్చు, వాడి భారం నువ్వు తప్పించుకోవటం కోసం చేతికి ఇచ్చేటువంటి సెల్ ఫోన్ కావచ్చు, వాడిని ఏం చేస్తూ ఉంటుంది? పొల్యూట్ చేస్తూ ఉంటుంది. వినకూడని మాటలు వినిపిస్తూ ఉంటాయి. ఏమండి? అలవర్చకూడనటువంటి సంగతులు అలవర్చబడేటట్లుగా చేస్తూ ఉంటాయి. ఇక ఆ తర్వాత 1వ తరగతి 2వ తరగతికి వచ్చేసరికి అంత చిన్న వయసులోనే పెద్ద మనిషిలా బడాయి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఏంద్రా నువ్వు ఇంత లేవు, అంతేసి మాటలు మాట్లాడుచున్నావు అంటే ఎక్కడి నుండి వచ్చాయి? ఎక్కడి నుండి వచ్చాయి? పిల్లరా, ఇంతకుముందు పొగాకు తాగటము అనంటే, ఇంకేమైనా అలాంటి ఇతరత్రమైనటువంటి అలవాట్లు ఉన్నాయి అనంటే వివాహాలు తదనంతరము ఆ వయస్సులో కొంతమందికి అలవాట్లు ఉండేటువంటివి. కానీ ఇప్పుడు 8వ తరగతి 9వ తరగతికి వెళ్ళాడు అనంటేనే స్కూళ్ళల్లో గంజాయిలు దొరుకుతున్నాయి. కాలేజీలు కాదు, ఎక్కడ? స్కూళ్ళలోనే గుట్కాలు తింటున్నారు, సిగరెట్లు తాగుచున్నారు. ప్రియులరా, ఇవన్నీ వాడిని ఏం చేస్తాయి? గంజాయి తాగితే ఏం జరుగుతుంది? పొగాకు నములితే ఏం జరుగుతుంది? ప్రియులరా, వాడికి శారీరక ఆరోగ్యమును దెబ్బతీయటమే కాదు, మెదడు మీద ప్రభావం పడి మానసికంగా కూడా దెబ్బతీస్తుంది. చివరికి వాడిని పిచ్చిగా ప్రవర్తించేటువంటి వ్యక్తినిగా తయారు చేస్తుంది. వాడు ఏం ఆలోచిస్తున్నాడో వాడికే తెలియదు. ఎవరితో మాట్లాడుచున్నాను, ఏమి మాట్లాడుచున్నాను అనేటటువంటి స్పృహ కూడా లేకుండా ఉంటుంది. నిన్న మొన్న సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతున్నది. అమ్మాయి, మరి ఆమె కూడా ఏమన్నా అలాంటివి ఏమైనా తీసుకున్నదేమో తెలియదు. సీనియర్ టీచర్ అండి, లెక్చరర్, చెప్పు తీసుకొని కొడుతున్నది. ఇంతకీ ఎందుకు అనంటే కాలేజీలో నీకు సెల్ ఫోన్లు ఏంటమ్మా అని గుంజుకున్నందుకు. కాలేజీలో నీకు సెల్ ఫోన్లు ఎందుకమ్మా అని లాక్కున్నందులకి, నా సెల్ ఫోన్ లాక్కుంటావా నీవు అని చెప్పి తనకు పాఠాలు చెప్పేటువంటి గురువును తన చెప్పు తీసుకొని చెంప మీద పడా కొట్టేసిందండి. దీన్ని బట్టి విద్యార్థుల వ్యవస్థ ఎంత అధ్వానంగా మారిపోవచ్చున్నది అనేటువంటి దానికి దర్పణం.
ఇప్పుడు పొరపాటు ఎవరు చేశారు? జన్మనిచ్చిన తల్లిదండ్రులు మొదలుకొని చుట్టూ ఉన్నటువంటి సమాజం మొదలుకొని సమాచార మాధ్యమాలు మొదలుకొని స్నేహితులు తదితరులైనటువంటి వాళ్ళ యొక్క ఇంపాక్ట్, ముఖ్యంగా ఇలాంటి మాదక ద్రవ్యాల దందా చేస్తున్నటువంటి మాఫియా ముందు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? స్కూల్స్లోకి వచ్చి ఉచితంగా ఇస్తారు పొట్లాలు. మనకు కూడా సెల్ ఫోన్ ఎట్లా అలవాటైంది? రిలయన్స్ వాళ్ళు ఫస్ట్ ఫ్రీగా ఇచ్చారు సెల్ ఫోన్, మీకు తెలుసా? ఇంచుమించు ఆ రోజుల్లో 7,000 విలువ చేసేటువంటి ఫోను ఫ్రీగా ఇచ్చి మీరు తర్వాత కట్టండి అని అన్నారు. ఎవడు కడతాడండి? ఎవరు కట్టలా, వాడా. ఆ తర్వాత 1 GB డేటా ఫ్రీ అని అన్నారు. ఆ ఫోన్ వస్తేనే వీళ్ళకు ఒక అద్భుతమైనటువంటి వస్తువు అది, అవునా? చిత్ర విచిత్రంగా బటన్ ఒక్కొక్కటి నొక్కుతా ఉంటే ఒక్కొక్కటి స్క్రీన్ మీద కనబడతా ఉంటుంది. తర్వాత డేటా వేసిన తర్వాత ప్రపంచమే అరచేతిలో కనబడినటువంటి అద్భుతమైనటువంటి ఆనందం. అలా రుచి మరిగిన తర్వాత ఇప్పటి నుండి మీకు 1 GB డేటా కావాలంటే నెలకు 200 రూపాయలు కట్టాలి. ఊరుకున్నావా? ఇన్ని రోజులు వాడి ఇప్పుడు ఎట్లా ఊరుకుంటాంరా? డాడీ ఫోన్ బ్యాలెన్స్ అయిపోయింది, ఎయ్యి. లేవురా డబ్బులు అనంటే లేవంటే ఎట్లా? వెయ్యాల్సిందే ప్రియులరా. అలాగే మాదక ద్రవ్యాలను కూడా అలవాటు చేశారు. అయితే మాదక ద్రవ్యాలకు నేరుగా డాడీ డబ్బులు ఇవ్వడు కదా. ఇప్పుడు మాదక ద్రవ్యాలు కొన్ని రోజులు ఫ్రీగా ఇచ్చాడు. అవి అలవాటు చేసుకున్న తర్వాత బెల్లుగొట్టిన అలారం మోగినట్టే ఆ టైం వచ్చేసరికి మనసంతా అతలాకుతలం అయిపోతూ ఉంటుంది. ఏదో వెలితి షివరింగ్ వస్తూ ఉంటుంది, చెమటలు పడుతూ ఉంటాయి, మనసులో మనసు ఉండదు, వణుకు, స్థిమితం ఉండదు. అది కావాలి 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 అని లోపల లాగుతూ ఉంటుంది. డాడీ నేను గంజాయి తాగాలి డబ్బులు అంటే ఇస్తాడా? ఇవ్వడు. మరి ఎలా? ఇచ్చిన పాకెట్ మనీ సరిపోదు. ఇచ్చిన పాకెట్ మనీ ఆల్రెడీ గుట్కాలకి సిగరెట్లకే పాయ, అవునా? ఈ గంజాయి ఎక్కడి నుండి వస్తుంది? ఈ గంజాయికి డబ్బులు కావాలంటే అబలల మెడలో ఉన్నటువంటి పుస్తెల తాడులు తెంపాలి, లేదా బంగారు గొలుసులు నెక్లెస్లు తెంపాలి. అంటే దొంగ అవతారము ఎత్తాలి. దొంగలుగా మారుచున్నారు. దొంగలుగా మారినటువంటి వారిలో మిక్కిలి ఎక్కువగా ఈ వ్యవస్థకు సంబంధించినటువంటి వ్యక్తులే ఉంటూ ఉంటారు ప్రియులరా. అలా ఫస్ట్ ఒక దొంగ అవతారం ఇస్తాడు. ఆ తర్వాత ఆ దొంగతనంలో భాగంగా వీడే ఈ గంజాయిని ఇంకా మిగిలినటువంటి స్టెరాయిడ్లన్నింటినీ కూడా ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి, అంటే దొంగతనంగా ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి స్మగుల్ గూడ్స్గా పంపించేటువంటి అవతారము ఎత్తుతాడు. ఆ తర్వాత రేంజ్ ఏంటి? ఆ తర్వాత రేంజ్ ఏంటంటే మాఫియాలో ఒక భాగస్థుడిగా మారిపోతాడు. ఆ మాఫియాలో అడ్డం వచ్చినటువంటి, అంటే వాళ్ళ బిజినెస్కి అడ్డం వచ్చినటువంటి వాళ్ళందరినీ చంపటానికైనా తెగిస్తారు. అంటే ఇప్పుడు ఎక్కడి నుండి ఆరంభమైందండి? ఎవడో స్నేహితుడు, అరే దీని ఒకసారి టేస్ట్ చూస్తావా ఎలా ఉంటుందో అని అంటాడు. అవునారా, నేను ఎప్పుడు చూడలేదురా, వద్దుది అని అంటే, లేదురా ఒకసారి చూడు, ఇలా ఉంటుంది కదా ఇంట్రొడక్షన్, అలా ఉంటుంది. లేదురా ఒకసారి చూడు అని అంటే వాడు భయంగానే ఫస్ట్, అంటే ఒకవైపు ఏమో క్యూరియాసిటీ ఉంటుంది ఎట్లుంటుందో చూడాలని, ఒకవైపు ఏమో ఇది తీసుకుంటే ఏమైనా ప్రమాదం అవుతుందేమో,
మా వాళ్ళకు తెలుస్తుందేమో, టీచర్కి తెలుస్తుందేమో, ఇట్లాంటి భయాలు ఉంటాయి. ఒకసారి తీసుకున్న తర్వాత రే భలే ఉందిరా అని అంటాడు. అంతే. ఇన్ని రోజులు వాడు తీసుకోమంటే తీసుకున్నటువంటి వీడు ఆ తర్వాత ఏమంటాడు తెలుసా? ఒరే తేలేదారా అని అంటాడు. అవునా? తేలేదారా అన్నటువంటి వాడు చివరికి వీడు తెచ్చి వాడికి ఇచ్చేటువంటి వాడుగా మారిపోతాడు. అలా ఆరంభము అయిపోతూ ఉంటుంది. ప్రతిదిను కలహము కూడా ప్రారంభంలో అలాగే ప్రారంభమవుతుంది, చివరికి అది ముదిరిపోతుంది. కనుక ముదరక మునుపే దాన్ని దారి మళ్లించుము అని అంటున్నాడు. వివాదము అధికము కాక మునిపే దాన్ని విడిచిపెట్టుము అని. నేను చిన్నప్పుడు పశువుల దగ్గరికి వెళ్ళి, అంటే మా పశువులు ఉంటాయి కదా, వాటిని కంచెల్లో మేపుతూ, మా భూములే, ఆ కంచెల్లో ఉన్నటువంటి సీతాఫల చెట్ల నుండి కాయలను తెంపుకొని కాల్చుకొని తినేటువంటి వారు. తంగేడు కట్టెలని ఉంటాయి, చాలా హీట్ని ఇస్తాయి అవి, మళ్ళీ టేస్ట్ను కూడా ఇస్తాయి. వాటిలో కాల్చేటువంటి వారు. కాల్చి తిన్న తర్వాత 3-4 గంటలకి మళ్ళీ బుద్ధి పుట్టిందనుకోండి, మళ్ళీ తెంపుకునేవాళ్ళు. అప్పుడు తెంపుకున్న తర్వాత కట్టెపుల్లలు ఏరి ఇది వరకు కాల్చినటువంటి తంపి చోటు ఏదైతే ఉంటుందో అక్కడ బూడిద ఉన్నట్టుగానే అనిపించేది, కానీ వేడిగా ఉండేది. నిప్పు కనకలే ఉండవు, ఓన్లీ బూడిదే, కానీ వేడిగా ఉంటుంది. అప్పటిదాకా మండిన పప్పది కదా. ఆ వేడి బూడిదలో మామూలుగా బొగ్గులు పోసామనుకోండి, ఆ బొగ్గులు ఏమైతే తెలుసా? నిప్పుగా మారుతాయి. అంటే వేడి బూడిదలో మంట లేనటువంటి బొగ్గులు వేస్తే ఇప్పుడు అవి ఏమైపోయాయి? అగ్ని కనకలుగా మారిపోయాయి. కర్రలు మనకి ఇంటి నిర్మాణంలో ఒకప్పుడు కీలక భూమికను పోషించినటువంటివి. ఇప్పటి కూడా కర్ర చాలా వాల్యూ, దొరకని పరిస్థితి. అవి మనకు ఇంటి నిర్మాణంలో ఎంత హెల్ప్ చేస్తాయి. ఈ కాంక్రీట్ వచ్చిన తర్వాత ఇంత ఇబ్బంది పడుతున్నాం, కానీ కర్రతో కట్టబడినటువంటి ఇండ్లు చాలా అనుకూలంగా ఉంటాయి. ఎండకి, చలికి, వర్షానికి అన్ని విధాలుగా సౌకర్యవంతంగా ఉంటుంది. కానీ అవే కర్రలు అగ్గి మీద పడ్డాయి అనుకోండి, అంటే ఇప్పుడు ఈ వేడి బూడిద కాస్త అగ్ని కనకలు అయ్యాయి. ఈ అగ్ని కనకల మీద, అంటే నిప్పు మీద ఈ కర్రలు పడ్డాయి అనుకోండి, ఏమవుతుంది? పెద్ద మంటల జ్వాలగా మారిపోతుంది. ఎక్కడ నుండి ఆరంభమైంది? ఇది వేడి బూడిద నుండి ఆరంభమైంది. ఇప్పుడు మంటలు మండుతూ ఉంటే అగ్ని జ్వాలలు ఎగిసి పడుతూ ఉంటాయి, అరణ్యాలు కాలిపోతుంటాయి. చూడండి, అప్పుడు మొన్నటిదాకా అమెరికాలో కాలిఫోర్నియానా, లాస్ ఏంజల్స్, ఎవరుండే ఏరియా అట అది? అంతర్జాతీయ చిత్రాలను చిత్రీకరించేటువంటి డైరెక్టర్లు, అలాగే నటించేటువంటి నటీనటులు ఉండేటువంటి ప్రాంతం అది. ఆ అగ్ని జ్వాలల్ని ఆర్పటానికి ఆ ప్రభుత్వానికి ఎంతో ప్రయాస అయింది. కానీ ఆ అడవి కూడా ఆరంభము ఎక్కడ ఆరంభమవుతుంది? ఎలా ఆరంభమవుతుంది? అవునా? చిన్న అగ్గిపుల్ల చాలండి, ఇంతే, రవ్వ, నిప్పు రవ్వ. మేము పొలాల్లో, అంటే ఇవన్నీ మీకు అర్థం కావడానికి చెప్తున్నానండి. సిచ్యువేషన్ స్టార్టింగ్ ఎలా ఉంటుంది, దాని ఫైనల్ స్టేజ్ ఎలా ఉంటుంది అని చెప్పడానికి. పొలంలో ఆ చెత్త చెదారము కర్ర పంట తీసిన తర్వాత మిగిలిపోయేటువంటి దాన్ని కుప్పలుగా వేసేటువంటి వారు, తంపీలు అని అంటారు, లేదా కుప్పలుగా వేసేటువంటి వారు. ఆ కుప్పలను తగలబెట్టాలి.
ఈ 40 సంవత్సరాల కింద ముచ్చట చెప్తున్నాను నేను. అప్పుడు అగ్గిపుల్లలు ఇంత విరివిగా ఉండేటివి కావు. ఉన్న వాటి కొనాలంటే డబ్బులకు సమస్య పల్లెటూర్లలో. అప్పుడు అగ్ని కావాలంటే తాతయ్యల దగ్గరికి వెళ్ళేది, చుట్టలు కాల్చే తాతయ్యల దగ్గరికి వెళ్ళేది. వాళ్ళు ఏం చేసేవారు ఏమండి, ఒక చెకుముక్కు రాయిని, ఒక రాయి ఉంటుంది, ఇంకొకటి ఇనుప ముక్క ఉంటుంది. ఈ రాయి మీద చిన్న దూది పెడతారు. ఆ ఇనప ముక్కతోటి ఈ రాయిని కొడితే చిన్న అండి, దాని పెన్నుతో డాట్ పెడతాం కదా, బహుశా అంతకంటే చిన్న స్పార్క్ లేచి ఆ దూది మీద పడుతుంది. దాన్ని వెంటనే ఆ దూది మీద పడగానే దాన్ని తీసి తాతయ్య పిడక మీద పెట్టేవాడు. పిడకలు కూడా ఎక్కడ పడితే అక్కడ దొరికేటివాడు. ఏమంటే పిడక మీద పెట్టేవాడు. ఆ పిడకను కాస్త గాలి ఆ దిక్సూచికి అనుకూలంగా పెట్టినట్టయితే అది రైజ్ అయ్యేది. దాని మీద ఈ కొంత తాటి చెట్లకు, ఈత చెట్లకు సంబంధించినట్టు బూర ఒకటి దొరుకుతుంది, దాన్ని పెట్టేవారు. దాన్ని పెట్టగానే ఇలా ఎగిసిపడతా ఉండేది. అది వెంటనే తీసుకెళ్ళి అక్కడ పెట్టు అనగానే దానికి పెట్టి వెనకకి తిరిగే లోపే ఎండాకాలములో ఎగిసిపడేటువంటి మంటలు. జాగ్రత్త, అటు గడివాం కంటుకుంటుంది, ఇటు అంటుకుంటుంది, అటు అంటుకుంటుంది అని చెప్పేశానండి. మనం పొరపాటున ఏమరపాటుగా ఉంటే గడివాం అనుకుంటే గుడిసెలు కూడా ఖాళీ, ఎడ్ల పాటలు అవి కూడా కాలిపోయేటువంటి. కనుక ప్రియులరా, ఇదిగో ఆరంభము అనేటువంటిది లాగుంటుంది, అంతము అనేటువంటిది అంత భీకరంగా ఉంటుంది. మనుషుల జీవితాలలో కూడా ఈ వివాదము, ఈ చెడు అనేటువంటిది ఆరంభము అలా చిన్నగానే ఆరంభమవుతుంది, కానీ అంతిమంగా అది తీవ్రమైనటువంటి పరిణామాలకి దారి తీస్తుంది. కనుక జాగ్రత్త అని అంటున్నాడు. ఏమంటే మనము మామూలుగానైతే ఎన్ని సంవత్సరాలు బ్రతకటానికి లోకానికి వచ్చామండి? 70-80 సంవత్సరాలు కదా. 70-80 సంవత్సరాలు. ఈ 70-80 సంవత్సరాల్లో మనకు కావలసింది ఏంటి? తినడానికి ఇంత తిండి, కట్టుకోవటానికి ఇంత వస్త్రం, ఉండటానికి ఒక గూడు, అదేనా? నీ కుటుంబంతో నీకు కలిగిన దాంట్లో తినుకుంటూ వారితో ఆనందంగా గడుపుకుంటూ ఉంటే ఏ చిక్కు లేదు. ఉంటుందా? ఉండదు. ఇప్పుడు చిక్కులు ఎక్కడొస్తాయి? ఉదాహరణకి ఇవన్నీ కూడా నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి అదే ఎక్కువగా ఉదాహరణలు తీసుకుంటున్నాను. చిక్కులు ఎక్కడ వస్తాయో తెలుసా? పొలం ఒడ్డు ఒకటి ఉంటుంది, గట్టు. పక్క పొలం కూడా ఏం చేస్తాడంటే ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ఒడ్డును వాడు ఎక్కువ చెక్కుతాడు. మీరు ఎప్పుడైనా వినుంటారా? ఎక్కువ చెక్కుతాడు అంటే వాడు ఒకసారి చేయడు, సంవత్సరానికి ఇంత జరుపుకుంటూ వాడు ఇటు చెక్కుకుంటూ వస్తాడంటే ఒడ్డు సన్నమైపోయిందని చెప్పేసి మనం ఇటు పెట్టుకుంటూ పోతా ఉంటాం. ఒక 4-5 సంవత్సరాలు గడిచేసరికి గెట్టురాయి ఒక దగ్గర ఉంటుంది, ఒడ్డు మరొక దగ్గర ఉంటుంది. నువ్వు గెట్టు చెక్కుతూ వస్తున్నావురా అని చెప్పేసి ఎప్పుడైతే వీడు వాడిని అడగటం ప్రారంభిస్తాడో, నువ్వు నన్ను అడుగుతావురా అని చెక్కినోడే, మళ్ళీ చెక్కినోడే, నువ్వు నన్ను అడుగుతావురా అని చెప్పి వాడు మీదికి వస్తాడు. ఇలా ప్రతి దాని విషయములో అల్లర్లు ఎందుకు కలుగుతాయి అనేటువంటి కోణములో చెబుతూ నీ పొరుగు వాని పరుల జోలికి పోకుము అని ప్రభు అయినటువంటి యేసయ్య బోధనలలో నుండి పౌలు గారు రాసినటువంటి ఒక చక్కని మాట, తెస్సలోనీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనము. తెస్సలోనీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనము. త్వరగా 4వ అధ్యాయము 11వ వచనము. సహోదరులారా,
సంఘమునకు వెలుపటి వారి ఎడల. ఇందాక మనం ప్రారంభంలో హేమంతు గురించి ఆలోచించుకున్నప్పుడు ఏం మాట్లాడుకున్నాం? ఇరు కుటుంబాలు క్రైస్తవ కుటుంబాలే. అవునా? దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇదంతా చదువుదాం ఇప్పుడు. సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకో. అంటే మర్యాదగా నడుచుకోవాల్సినటువంటి ప్రాథమిక బాధ్యత అందరికీ ఉండాలి మామూలుగా, కానీ ముఖ్యంగా ఎవరికి ఉండాలి? క్రైస్తవులకు ఉండాలి. మర్యాదగా నడుచుకొనుచు మీకేమీ కొదవ లేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరిపించుకునుట యందును మీ చేతులతో పనిచేయుట యందును ఆశ కలిగి ఉండవలయునని మిమ్మల్ని హెచ్చరించుచున్నాను. జాగ్రత్త. ఏమంటే ఇక్కడ తమ్ముడి పట్ల నాకు ప్రేమ ఉంది, తమ్ముడి పట్ల ఇష్టము ఉంది. తమ్ముడు ఈరోజు మన మధ్యలో లేకపోవటం అనేటువంటిది నిజంగా ఇక్కడ ఈ సెమినార్ దీని విషయంలో ఆలోచిస్తే మొట్టమొదటిగా బాధపడేటువంటి వారు ఎవరైనా ఉన్నారు అనంటే నేనే బాధపడతాను. ఎందుకంటే ఒక్కొక్క ఆత్మను కట్టడానికి ఎంత ప్రయాసపడాల్సి ఉంటుందనేటువంటి విషయం నాకు తెలుసు. ఇంత కష్టపడి చేసేటువంటి ఒక సెమినార్కి బోధించేటువంటి బోధకి సార్థకత ఎలా జరుగుతుంది అనంటే, ఇదిగో అనేకులు రావాలి, దేవుని మాటలు వినాలి, వాళ్ళు జ్ఞానములో ఎదగాలి, మంచి వ్యక్తిత్వము కలిగినటువంటి పరిపూర్ణులుగా తీర్చిదిద్దబడాలి. ఇప్పుడు అలాంటి వ్యక్తి అంటే తాను ఉంటే గనక బలవంతుని చేతిలో బాణముల వంటి వాడుగా వాడబడగలిగేటువంటి అవకాశము ఉంటుంది. అలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేకపోవటము అనేటువంటిది నిజంగా మనందరినీ మనందరికీ బాధ కలిగించేటువంటి విషయం. మీరు ఒకసారి ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కదా, ఇంత నెమ్మదిగా ఉన్నారు కదా, ఇప్పుడు ఒకసారి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి చూడండి. మీ కళ్ళల్లో చెమ్మ రాకపోతే అడగండి. ఖర్చులు పట్టుకొని తుడుచుకునేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అయితే ఈ బాధంతా ఒకవైపు ఉంది. కానీ ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఒక చెల్లి ఏడుస్తుంది, అంత అనుబంధం అతనితో ఒకరిగా ఉన్నాను. ఇప్పుడు నా బాధంతా ఏంటంటే, చక్కగా మహేందర్ తోటి మరి ఆ సెమినార్ కోసం అవసరమైనటువంటి మటన్ను తీసుకురావటానికి వెళ్ళినటువంటి వ్యక్తి బాధ్యతాయుతంగా దాన్ని తీసుకొచ్చి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఆడెవడో ఫోన్ చేశాడట. ఇక్కడ ఏం జరుగుతున్నది? దైవ కార్యం జరుగుతున్నది. ఆడెవడో ఫోన్ చేశాడు. ఎవడు? మానసికంగా చెడినవాడు. అవునా? వైరుధ్యము పెట్టుకున్నటువంటి వాడు, అహం పెంచుకున్నటువంటి వాడు, కక్ష పగ పెంచుకున్నటువంటి వాడు, దొరికితే వేటు వేద్దామని ఎదురు చూస్తున్నటువంటి వాడు ఫోన్ చేసి పలాని గ్రౌండ్కు రా అని పిలిచాడట. ఈయనకి ఏం తెలియకుండా వెళ్ళినటువంటి వాడు కాదు. వాడేంటో, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటో, ఇదివరకు చోటు చేసుకున్న పరిస్థితులు ఏంటో అన్నీ తెలుసు. వాడు ఫోన్ చేసి రమ్మని పిలవగానే, నీకు నేను భయపడేటోని అనుకుంటున్నావురా అని అనుకున్నాడో, మరి తాను ఏమనుకున్నాడు? ఎందుకంటే తాను పంచుకుంటే కానీ మనకు తెలిసేటువంటి విషయం. కానీ ఇక్కడ చోటు చేసుకున్నటువంటి విషయాలు, ఇప్పుడు వాడు ఫోన్ చేశాడు, ఇక్కడ దైవ కార్యం జరుగుతున్నది. తమ్ముడు ఏం డిసిషన్ తీసుకోవాలి? ఫోన్ అవసరమైతే స్విచ్ ఆఫ్ చేసుకొని, ఈరోజు దేవుని పని జరుగుతున్నది, నేను దేవుని పనిలో ఉంటాను, సంపూర్ణంగా ఈరోజు ఇక్కడే గడుపుతాను అనుకోవాలి, విడిచిపెట్టాలి. అవునా? లేదా కనీసం వాళ్ళ తండ్రికి చెప్పాలి, తల్లిదండ్రులకు చెప్పాలి, ఇట్లా పలానోడు ఫోన్ చేస్తున్నాడు, పదే పదే నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, ఒత్తిడి చేస్తున్నాడు, ఇదిగో రా అని చెప్పేసి వాడు రెచ్చగొడుతున్నాడు, ఏం చేయమంటావు అని చెప్పేసి తల్లిదండ్రులని అడగాలి. అది నువ్వు చేయలేదు. దైవ కార్యాన్ని విడిచిపెట్టి తల్లిదండ్రులకు చెప్పకుండా గ్రౌండ్కు వెళ్ళాడు. తర్వాత చచ్చిపోయాడేటటువంటి వార్తను పంపించాడు. ఎంత ఘోరం, ఎంత తీవ్రమైనటువంటి విషయం.
ఇప్పుడు ఈ మాట గనక తమ్ముడు మదిలో పెట్టుకుంటే పోయేవాడా? ఏమంటున్నాడు ఇక్కడ? ఏమన్నాడు? మళ్ళీ చదురా. సంగమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమీ కొదవ లేకుండానట్లు మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను, మీ సొంత కార్యములు అంటే ఇప్పుడు మన సొంత కార్యం ఏంటి చెప్పండి? ఫస్ట్ దేవుని కార్యం. ఈ కార్యం మీద దృష్టి పెట్టి మీ చేతులతో పనిచేయటి యందును ఆశ కలిగి ఉండవలనని నేను మామూలుగా చెప్పటం లేదు, హెచ్చరించుచున్నాను అని అన్నాడు. గనక ప్రాథమికంగానే త్రుంచుకోవాలని మాట్లాడుకున్నాం కదా, ఇంతసేపు నుండి మాట్లాడుకుంటున్నాం కదా, రైట్. ప్రాథమికంగానే త్రుంచుకోవాలంటే ఫస్ట్ నువ్వేం చేయకూడదు? పరుల జోలికి పోకూడదు. అలాగే సామెతల గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనం, మంచి మంచి ఆనిముత్యపు మాటలండి ఇవి. ఈ సామెతలు ఎందుకు రాయబడ్డాయంటే మీకు జ్ఞానమును కలగ చేయటానికి, తెలివిని కలగ చేయటానికి ఇవి రాయబడ్డాయి అంటున్నాడు. జ్ఞానము, తెలివి యొక్క అవసరత మనిషికి చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది, చాలా ఎక్కువగా ఉంటుంది. అవి నేర్పించేటువంటి మాటలు ఇవి. సామెతల గ్రంథము 20వ అధ్యాయము, కలహమునకు దూరముగా ఉండుట నరులకు ఘనత. దేనికి దూరంగా ఉండాలట? కలహము. ఇందాక మాట్లాడుకున్నటువంటి ఆ సందర్భం కలహమేనా? కలహము. కలహమునకు దూరముగా ఉండుట నరులకు ఘనత అంటే అది గొప్ప విషయము. కలహానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది, అంత గొప్ప విషయము. ఆ తర్వాత మూర్ఖుడైన ప్రతి వాడును ఏం కోరుతాడట? పోరునే కోరుతాడు. మూర్ఖుడు పోరును కోరుతాడు. మూర్ఖుడు పోరునే కోరుతాడు. మూర్ఖుడు అనంటే చెడ్డవాడండి, చెడ్డవాడు. వాడు ఎప్పుడు పోరునే కోరుకుంటాడు. పోరును కోరుకునేటువంటి వాడి యొద్దకి మనం వెళ్ళకూడదు. కలహమునకు దూరంగా ఉండాలి. ఇప్పుడు వాడు గ్రౌండ్లో ఉండి పిలిచాడు, తమ్ముడు హేమంత్ ఏం చేయాలి? నేను రాను, నీ ఇష్టం అని చెప్పాలి. అదేనా? నేను రాను అని అనాలి. లేదా తల్లిదండ్రులకు చెప్పాలి, లేదా పెద్దలకు చెప్పాలి. అవసరమైతే పెద్దల ద్వారా వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పించాలి. ఇలా ఏదో ఒకటి చేయాలి. కానీ వీళ్ళిరువురు అటు ఆ అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పకుండా, ఇటు ఈయన వీళ్ళ తల్లిదండ్రులకు చెప్పకుండా, వీళ్ళే పెద్ద మనుషులు అన్నట్లుగా, వీళ్ళే మేధావులు అన్నట్లుగా, వీళ్ళే తెలివైనటువంటి వారం అన్నట్లుగా, బలమైనటువంటి వారం అన్నట్లుగా, మేము చూసుకోగలము, మాకు ఆ సామర్థ్యం ఉంది అని అన్నట్లుగా వారికి వారే నిర్ణయాలు తీసుకొని వారికి వారే ఇప్పుడు చూడండి, తమ్ముడు చచ్చిపోయి తల్లిదండ్రులకు దూరం అయ్యాడు, మన బోటి వారికి దూరం అయ్యాడు. ఇప్పుడు అతడు మాత్రం సుఖంగా ఉంటాడండి? చంపినవాడు చెరసాల పాలు కావలసి ఉంటుంది. ఇప్పుడు ఎవరికి ఏం సుఖం ఉండదు, ఎవరికి ఏం సమాధానం ఉండదు, ఏం సంతోషం ఉండదు. ఇప్పుడు ఎవరు ఏం సంపాదించుకున్నదేమీ లేదు. చివరికి ఎవరి వ్యవస్థ అయినా లేకుంటుందండి. కత్తి పట్టుకున్నవాడు కత్తితో చచ్చును అన్నట్లుగా ఈ చెడు చేసినటువంటి వాడి యొక్క అంత్య దశ మళ్ళీ చెడులోనే వాడు కూరుకుపోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంటే దాని నష్టాన్ని చవి చూడవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చివరికి వాడు ఏం సంపాదించుకోడు, వాడి జీవితంలో వానికి ఏం సుఖం ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, నా అనేటువంటి వాడు ఉండడు, దరి చేర్చుకునేటువంటి వాడు ఉండడు, చెయ్యి అందించేటువంటి వాడు ఉండడు, ప్రేమ అందించేటువంటి వాడు ఉండడు. కుక్క చావు చస్తారు. మీరు చూడండి, ఇలాంటి వాళ్ళ జీవితాలను మీరు ఒకసారి గమనించి చూడండి. ఎవడు నెమ్మదిగా ప్రాణమును విడవడు, ఎవడు సంతృప్తిగా తన ప్రాణమును విడవడు. ఈ డాన్లు అనేటువంటి వారు ఏమండి, మీరు ఎన్ని న్యూస్లు చూస్తూ ఉంటారండి.
నడి రోడ్డులో చంపబడినటువంటి రౌడీ, మాజీ రౌడీ అని అంటాడు. వీడు ఒకప్పుడు ఒకరిని చంపాడు, ఇప్పుడు వీడిని మరొకటి చంపుతాడు. అంతే కదా. ఈ గూండాలు, రౌడీలు, ఈ రకంగా ఉన్మాదులు, ఉగ్రవాదులు, ఇలాంటి వారి జీవిత పరిస్థితులన్నీ కూడా అలాగే ఉంటాయి. కసకసా చంపేశాడండి అందరినీ. చివరికి ఆడి పరిస్థితి ఏమైపోయింది? ఉరి తీయబడింది. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకు ఎంత క్షోభ, వాడికి మిగిలింది ఏంటి? ఏమీ లేదు. గనుక కలహమునకు దూరముగా ఉండండి అని అంటున్నాడు. కలహమునకు దూరంగా ఉండండి. మరొక అద్భుతమైనటువంటి మాట మరొకసారి గమనించండి. ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టుగా వీళ్ళు విద్యార్థులే కావచ్చు, లేకుంటే ఎంప్లాయర్సే కావచ్చు, లేకుంటే లేబర్స్ కావచ్చు, డైలీ లేబర్స్ కావచ్చు, లేదంటే ఈ చీకటి వ్యాపారం చేసేటువంటి వారు కావచ్చు. ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే, వీరు వాళ్ళు అలవర్చుకున్నటువంటి అలవాట్లను బట్టి ఎక్కడెక్కడో తిరిగి ఏమేమో చేసి ఆ చీకటి వ్యాపారాలు చేసి చీకటి జీవితాలు జీవించి లేని వ్యసనాలన్నీ అలవర్చుకొని ఇప్పుడు ఎయిడ్స్ ఎందుకు వస్తుందో మనకు తెలుసు. కొన్ని సందర్భాలలో క్యాన్సర్లు ఎందుకు వస్తాయో కూడా మనకు తెలుసు. టొబాకో రిలేటెడ్ క్యాన్సర్, అవునా? కొన్ని సందర్భాలలో ఈ మాదక ద్రవ్యాలకు అలవాటు పడినటువంటి వారు వాళ్ళ చావులు ఎలా ఉంటాయో బహుశా మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను. ఇలాంటి దురలవాట్లన్నీ మీరు అలవర్చుకోకండి. ఎంత ముద్దుగా చెప్పాడండి. నిజంగా ఒక తండ్రి ఒడిలో కూర్చుండబెట్టుకొని చెప్పినట్లుగా, ఒక గురువు దగ్గరుండి హితోపదేశం చేసినట్టుగా దేవుడు చక్కగా వ్రాయించాడండి మాటలు. దురదృష్టం ఏంటంటే దేవుడు చెప్పినటువంటి మాటలు వినటానికి ఓపిక లేనటువంటి ప్రపంచం ఇది. దేవుడు రాయించినటువంటి మాటలు ప్రేమతో రాసి మనకు ఇచ్చినటువంటి మాటలను చదవటానికి ఓపిక లేనటువంటి ప్రపంచం ఇది. బిజీగా ఉన్నారు. ఆ బిజీ ఏంటంటే వారి నాశనానికి. కొన్ని బాగుపడుతున్నారంటే కాదు, వారి నాశనానికి. కాకుండా బాగుగా ఉండాలి అనంటే ఏం చెయ్యాలి అని చెప్పి చక్కగా చెప్తున్నాడు దేవుడు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనము. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనము. అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము. అంటే దుర్మార్గ పనులు అంటే 1-2 చెప్పండి. మీరు 1-2 సరిపోలే, ఒక 4-5 చెప్పండి. దుర్మార్గ పనులు చెప్పండి. రోడ్డు మీద వెళుతున్నటువంటి అబల మెడలో ఉన్నటువంటి పుస్తలతాడు లాక్కునేటువంటి క్రమంలో వాడు లాక్కుపోవటం, లాగినటువంటి సందర్భంలో ఆమె బోర్ల బొక్కలు పడటం, తల పగలటం, కాలు రెక్కలు ఎరగటం దుర్మార్గమేనా కాదా? అవునా? దొంగతనము ఒక దుర్మార్గమే, హత్యాచారము దుర్మార్గమే, మోసము దుర్మార్గమే. ఇలాంటివన్నీ ఇంకొకటి ఏంటో తెలుసా? పేకాట, బెట్టింగ్. ఏమంటే బెట్టింగ్ చేసే వాళ్ళ వ్యసనం ఏంటోనంటే అర్థం కాదు. లక్షల రూపాయలు అప్పులు చేస్తున్నారండి వాళ్ళు. జూదం కదా, బెట్టింగ్ మీన్స్ జూదం. ఒకనాడు పెద్ద మనిషి ఒక రాజట భార్యను పెట్టాడట జూదంలో. అంటే జూదం ఎంత ప్రమాదకరమో చూడండి. దురలవాట్లలో ఇదొకటి. భార్యను జూదం పెట్టేంత తెలివి తక్కువ వ్యక్తులు ఈ భారతదేశంలో ఉన్నారు అంటే అది ఎంత ఘోరం అండి. పైగా దానికి మళ్ళీ ఇంకేదో కవరింగ్. తప్పు చేసిన ప్రతివాడు కవర్ చేసుకోవడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. పేకాట
వస్తువులను కుదరబెడతా వీడు సంపాదించింది ఏం కాదు మళ్ళీ అమ్మయ్యలు సంపాదించినటువంటి కష్టం, భార్య మెడలో ఉన్నటువంటి పుస్తల తాడు కుదరబెట్టడం, ఇవన్నీ దుర్మార్గ పనులు కదా. తర్వాత ఇంకేమన్నాడు? ఏంట్రా? బుద్ధిహీనముగా తిరగవద్దు. తిరిగేటోళ్ళు ఎక్కడ తిరుగుతారు చెప్పండి? ఇప్పుడు బుద్ధిహీనంగా తిరగటం అంటే ఉదాహరణ చెప్పండి కొంచెం. మీకు ఒక్కొక్కరికి ఒక ఐడియా ఉంటుంది కదా, మీ ఏరియాలో మీరు గమనిస్తూ ఉంటారు కదా. బుద్ధిహీనంగా తిరగటం అంటే ఎక్కడ తిరుగుతూ ఉంటారు? అర్ధరాత్రుల దాకా వీళ్ళకి ఏం పని? రోడ్ల మీద, నడి రోడ్ల మీద. ఒకప్పుడు పల్లెటూరులో 8-9 అయిందంటే గప్చిపోయేది. ఇప్పుడు మీరు 2 గంటలు దొరికినా పార్టీలు కనపడతాయి. అక్కడ ఏం చేస్తారు? దాంట్లో తాగటానికి ముందు వారు స్నేహితులు, తాగిన తర్వాత బద్ద వాళ్ళే ఒకరికొకరు తాపించుకుంటారు. పోసి తాపించినోడిని తాగినోడి చంపేసేస్తాడు. ఎంత దుర్మార్గం, ఎంత దుర్మార్గం. కొన్ని చెప్పాలంటే జుగుప్సాకరంగా ఉందండి. ఈ బడాబాబులు, బలిసినోళ్ళు అని అంటాం కదా, అంటే డబ్బు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళకి విందులకి వినోదాలకి స్పాట్లు ఏంటంటే పబ్బులు, క్లబ్బులు. అక్కడ పరిచయమై ఇక స్నేహాలు పెరిగిపోతూ ఉంటాయి. అదే స్పీకర్గా నేను ఇక్కడ ఆ మాటలు చెప్తూ ఉంటే ఏంటి అన్నారు, మాట్లాడకపోతే బాగుండు కదా అనిపిస్తూ ఉంటుంది మీకు. ఏమంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో ఆ మందు షేర్ చేసుకున్నామంటే ఓకే, అలా స్టఫ్ షేర్ చేసుకున్నామంటే ఓకే. స్టఫ్ మీన్స్ ముక్కలు, ఏదో సంథింగ్ షేర్ చేసుకున్నామంటే ఓకే. ఇంకేదైనా షేర్ చేసుకున్నామంటే ఓకే. భార్యలను షేర్ చేసుకోవటం ఏంటండి? విన్నారా ఎప్పుడైనా మీరు? అలా షేర్ చేసుకున్న తర్వాత అలా 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 అలవాటుపోయిన తర్వాత భర్తను నువ్వు నాకు వద్దు అని అన్నదట. ఎందుకంటే నాకు వాడు నచ్చాడు అన్నాడు. ఎంత ఘోరం! చెడు తిరుగులు తిరగకండి అంటున్నాడు. మొదటి మాట ఏంటి? అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు. మరి ఇలా చెడు తిరుగులు తిరిగి దుర్మార్గపు పనులు చేసి నీ ఆయుష్, తల్లి గర్భంలో నీకు పోసినటువంటి ఆయుష్ ఏదైతే ఉందో దానికి ముందే అర్ధాంతరంగా నువ్వేలా చనిపోదువు అని అంటున్నాడు. కనీసం నేను పోసిన ఆయుష్ వరకు నువ్వు బ్రతకరా? నీ జన్మకు ఒక కారణాన్ని పెట్టాను, దాన్ని గమనించుకోరా, తెలుసుకోరా, అది చెయ్యరా అని అంటే ఆహా. అలా నువ్వు బుద్ధిహీనంగా తిరిగితే, చెడు తిరుగుళ్ళు తిరిగితే నీ ఆయుష్నకు ముందే నీవు చనిపోతావు. ఎందుకురా చేజెతులారా నువ్వే నీ ప్రాణాలను పోగొట్టుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చుకుంటావు? వద్దురా నాయన, బుద్ధిగా ఉండరా అని చెప్పి దేవుడు ముందస్తుగా ఏనాడండి? సొలొమోను గారి కాలములో, క్రీస్తుకు పూర్వము సుమారు 600-700 సంవత్సరాల ముందే, ఇంక 8-9 అని చెప్పుకోవాలి. దావీదు తర్వాత కదండి, నెక్స్ట్ వ్యక్తి ఆయన కదా. 800-900 సంవత్సరాల క్రితం చెప్తే ఇది చదివిన వాళ్ళు ఎంతమంది, గమనించినటువంటి వాళ్ళు ఎంతమంది, మనసులో పెట్టుకొని పాటించినటువంటి వాళ్ళు ఎంతమంది? పిల్లరా, కొంతమంది రెచ్చగొడతారు, నిజమే. రెచ్చగొట్టినప్పుడు మనకు తెలియకుండానే మనకు కూడా ఎమోషన్ వస్తుంది. వీడు ఇంత మాట అన్నాడే. ఇప్పుడు ఎవరన్నా తహసీల్దానా ఇలాంటి టర్మ్స్ వాడుతూ ఇట్లనే అట్లనే అని చెప్పేసి అన్నారు అనుకోండి, వెంటనే మిగతా స్త్రీలకు ఏమొస్తుంది? బస్సుల్లో ఎక్కువ ఎవరు కొట్టుకుంటున్నారట? ఎందుకు? జరగమంటే జరగరు, అవునా? జరగడానికి అవకాశం లేకపోతే జరగమంటారు ఇంకొకరు. ఇప్పుడు స్థలం ఉండి జరగని వాళ్ళు కొందరైతే, అసలు స్థలం లేకపోయినా జరగమనేటోళ్ళు, జబర్దస్తీ చేసేటోళ్ళు ఇంకొకరు. జుట్లు పట్టుకొని కొట్టుకుంటారండి.
చాలా సందర్భాలలో స్త్రీలకు స్త్రీలే శత్రువులు అవుతూ ఉంటారు కదా. అవును. అయితే ఇలా మాటలతోటో చేతలతోటో రెచ్చగొట్టేటువంటి వారు ఉంటారు. ఇలాంటివి మనకు జీవితంలో చాలా కోకొల్లలుగా ఎదురవుతూ ఉంటాయి. పురుషులు కూడా ఉద్యోగం చేసే చోట ఎవడో ఒకడు ఏదో ఒక మాట అంటూ ఉంటాడు, ఇన్సల్ట్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, వాడు పదే వాడికి అది ఒక ఎంటర్టైన్మెంట్. వీడిని చిన్న చేసి, వీడిని సప్రెస్ చేసి, వాడు ఎదగకుండా చేసి ఆ అవకాశాన్ని వాడికి తీసుకోవాలని ఈ రకంగా ఎన్నో చేస్తూ ఉంటారు. అయితే అన్నలు అమ్ముకున్నారని యోసేపు తొందరపడలేదు. ఎవరైనా పోతీఫరు జైల్లో వేశాడని తొందరపడలేదు. యోసేపుది ఎంత సహనం అండి. యోసేపుకు ఓపిక ఉన్నదంటారా లేదంటారా? ఎంత ఉంటుంది అందాదా? ఎంతైతే ఉండాలో అంత ఉన్నది ఆయనకి. ఆ సహనము అతనికి మేలు చేసిందా కీడు చేసిందా? తొందరపడి ఉంటే అన్నల దగ్గర కానీ పోతిఫర్ దగ్గర కానీ, పోతిఫరేనా పోతిఫర్ దగ్గరనే కానీ తొందరపడి ఉంటే ఏం జరిగేది ఏమో. ఆయన లైఫ్ స్పైల్ అయ్యేది. గాయాలయ్యేటివో, అతడు చచ్చిపోవాల్సిన పరిస్థితి ఏర్పడునో, ఏదో ఒకటి అయ్యేది. కానీ ఆయన సహనము ఆయన అంతెత్తున నిలబెట్టింది. అయితే ముందు పెయిన్ ఉన్నది. బావి బొందలు పడేసినప్పుడు పెయిన్ ఉండదా? ఉంటుంది. ఎవరికో ముఖం తెలియనికి అమ్ముతా అంటే బాధ ఉంటుందా? ఉంటుంది. వాడెంపడి పెట్టుకుపోయి మళ్ళీ ఇంకెవడికో అమ్మేస్తుంటే ఏంద్రా నేను మనిషినా వస్తువునా అని అనిపించదా? అనిపిస్తుంది. ఇన్ని బాధలు పడినటువంటి ఆయన సహనము వశించాడు, శాంతముగా ఉన్నాడు. శాంతం మీన్స్ నెమ్మదిగా ఉన్నాడు. అది ఆయనకి మంచి చేసింది. అందుకే చెప్తున్నాడు సామెతల గ్రంథము 14వ అధ్యాయము 29వ వచనము. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 29వ వచనము. దీర్ఘశాంతము గలవాడు మహా వివేకి. దీర్ఘశాంతము కలిగిన వాడు మహావివేకి, అంటే మంచి తెలివైన వాడు, సమయస్ఫూర్తి కలిగినటువంటి వాడు ఎవరైనా ఉన్నాడానంటే రెచ్చగొట్టేటోడు కాదు, హీరోయిజం చూపించినటువంటి వాడు కాదు, గుండి విప్పి రారా అని చెప్పి పిలిచినటువంటి వాడు కాదు, ఫోల్డ్ చేసి చూసుకుందాం రారా అని పిలిచినటువంటి వాడు కాదు, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడినటువంటి వాడు కాదు. శాంతము వహించి దీర్ఘశాంతం కలిగినటువంటి వాడే అసలు సిసలైనటువంటి తెలివైనటువంటి వాడు. అలాగే 15వ అధ్యాయం 1వ వచనం. 15వ అధ్యాయము 1వ వచనము. మృదువైన మాట క్రోధమును చల్లార్చును. అంటే ఒక మంచి మాట, నిన్ను ఏదో చేయాలని ఊగిపోతూ వచ్చినటువంటి వ్యక్తి కూడా నువ్వు మాట్లాడేటువంటి మాట తీరును బట్టి వాడి ఆవేశమును చంపుకొని శాంతిస్తాడు. అలా కాకుండా ఎవరా ఇప్పుడు నువ్వు రారా, నువ్వు కొట్టే దమ్మున్నారా, కొట్టి చూడరా, నీ సంగతి చూస్తా అని నువ్వు ఇంకా ఎదురెదురుగా ముందుకు పోయినావు అనుకోండి, వాడు కొట్టనే కొడతాడు. ఆయన కింద ఏమంటున్నాడు? నొప్పించు మాట కోపమును రేపును. ఇవన్నీ మనము మనసులో పెట్టుకోవలసినటువంటి మాటలు. అవునా? ముగింపులోనికి వెళ్ళిపోదాం. రోమపత్రిక 12వ అధ్యాయము 18వ వచనము. రోమపత్రిక 12వ అధ్యాయము 18వ వచనము. శక్యమైతే నీ చేతనైనంత మట్టుకు, అంటే నీ శక్తి కొలది అంత అర్థం. శక్యమైతే నీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో, వాడు ఎవడన్నా కానీ, హిందూ, ముస్లిం, క్రైస్తవుడు, నాస్తికుడు, తెలిసినోడు, తెలవనోడు, ఎవడైనా కానీ
సమస్త మనుషులతో సమాధానముగా ఉండండి. ఆ తర్వాత ప్రియులారా, వాడెవడైనా అంటే మీరు పగ పెట్టుకోకండి, పగ తీర్చుకోవాలని చెప్పి రివెంజ్ కోసము ప్రయత్నం చేయకండి. మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియండి. దేవా, వాడిని మార్చండి తండ్రి, వాడు వినట్లేదు తండ్రి, వాడు ఏదేదో ఆలోచన చేస్తున్నాడు, వాడు ఏదేదో ప్రయత్నాలు చేస్తున్నాడు తండ్రి. అయ్యా, వాడు కాని మాటలు మాట్లాడుచున్నాడు, చేయి చేసుకుంటున్నాడు, లేకుంటే ఇంకేదో ప్రయత్నం చేస్తున్నాడు, వాడి సంగతి మీరే చూసుకోండి దేవా అని దేవునికి అప్పగించేయండి అని అంటున్నాడు. ఏమన్నాడు? మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వండి. ఎవడి లెక్క ఎలా చూడాలో అది నాకు బాగా తెలుసు. పగ తీర్చుకున్నట నా పని, నేనే ప్రతిఫలమిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పికొని ఉంటే దాహమును ఇమ్ము. అలాగు చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పలుగా పోయుదువు. అంటే నీ శత్రువును నువ్వు ప్రేమించు, నువ్వు ప్రేమించిన కూడా వాడు అలాగే ట్రీట్ చేస్తే వాడి సంగతి దేవుడు చూసుకుంటాడు. నువ్వు కూడా ప్రతి దాడి చేసి వాడిని గెలుస్తున్నాను అని చెప్పేసి నువ్వు అనుకోకు, నువ్వు నష్టపోతావు. ఎందుకంటే వాడు తీర్పు గురవుతాడు, నీవు కూడా తీర్పులోనికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కనుక నీవు మంచి చేసుకుంటూ వెళ్ళు, వాడు మంచివాడవుతే సంతోషం. వాడు అలాగే చెడులో ఉంటే దేవుడే వాడిని శిక్షిస్తాడు. నీవు పనిగట్టుకొని వెళ్ళి కాల్చాల్సినటువంటి పని లేదు. ఇలా మంచి చేసి వాడి నెత్తి మీద నువ్వు నిప్పులు కుప్పలుగా పోసినటువంటి వాడు అవుతావు అంటాడు. కీడు వలన జయించబడక అంటే దెబ్బకు దెబ్బ తీసి ఏదో నష్టం కలిగించి నేను గెలిచానని చెప్పేసి నువ్వు అనుకుంటే చివరికి ఆ పొట్టోన్నెత్తి పొడుగోడు కొడితే పొడుగోన్నెత్తి కదా, అలా కాకండి. మీరు కీడు చేసి జయించుట కంటే మేలు చేత కీడును జయించుము, మంచి చేత చెడును జయించు. అంతేగాని చెడు చేస్తూ చెడును కానీ మంచిని కానీ జయించాలని నువ్వు అనుకోకు అని చెప్పి ఆయన మనకి హితోపదేశం చేస్తున్నాడు. చివరగా తల్లిదండ్రులకి చెప్పినటువంటి మాట, అలాగే పిల్లలకి, ఇవన్నీ కూడా మనం ప్రారంభంలో చూసుకున్నటువంటి మాటలు పిల్లలకు వర్తించేటువంటివి. ఇన్ ది సేమ్ టైం తర్వాత వచనాలు కూడా పెద్దలకు కూడా వర్తించేటువంటివి. ఇక ఒకటి సింగిల్ సెంటెన్స్ మీన్స్ ఒకే సందర్భంలో ఇరువురికి చెప్పినటువంటి మాటలు, అది చూసుకొని మనం ముగించుకుందాం. ఎఫెసీలో రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 1వ వచనము. ఎఫెసీలో రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులైయుండుడి. ఏ తల్లిదండ్రులైనా నా కొడుకు కొట్లాటలలో వెళ్ళి చావాలని కోరుకుంటారండి? వాళ్ళు మన మేలు కోరుతారు, మంచి కోరుతారు. నాకు అదే అనిపిస్తుంది. హేమంత్ ఒక మాట వాళ్ళ నాన్న గనక చెప్పుంటే వాళ్ళ డాడీ ఏం చేసేవాడండి? ఆపేవాడు, వెళ్ళనిచ్చేవాడు కాదు. అలా వెళ్ళనివ్వకపోతే హేమంత్ ఈరోజు మన మధ్యలో కూర్చునేటువంటి వాడు కదా. పిల్లలారా, ఇది పిల్లలకి చాలా ప్రాముఖ్యం. ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ, యవనస్తులైనటువంటి మీ అందరికీ, మీరందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మీకంటే మీ తల్లిదండ్రులు అనుభవవంతులు. మీరు చదివిన చదువులన్నీ వాళ్ళు ఎన్నడో చదివారు. ఏంటి, మా మ్యాథ్స్ సబ్జెక్ట్ కూడా వాళ్ళు చదివిలా అనుకోకండి. నేను అనేది జీవితం ఏదైతే ఉందో, నువ్వు ఇప్పుడు చదువుతున్నది ఏదైతే ఉందో వాళ్ళు ఏనాడో చదివారు. వాళ్ళ పరిస్థితులు తెలుసు, మంచి ఏంటి చెడేంటి, ఎవరి మనస్తత్వం ఎలా ఉంటుంది, ఏ టైంలో ఎలా ప్రవర్తించాలి, ఇవన్నీ వాళ్ళకు తెలుసు. ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏది మంచి ఏది చెడు, ఇవన్నీ వాళ్ళకు తెలుసు అండి. గనుక
పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. ఈ విధేయత ఉండటం ధర్మమే అని అంటున్నాడు. ఇది ధర్మమే, ఇది ధర్మమే. ధర్మం అంటే ఏం చెప్పుకున్నాం అంటే నిర్వచనం ఇదివరకు, చేయవలసింది చెయ్యాలి, చేయకూడనిది చేయకుండా ఉండాలి. ఇప్పుడు తల్లిదండ్రుల మాట వినటం ధర్మములో భాగం అంటున్నాడు ఆయన. ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము. సన్మానించటం అంటే ఏంటండి? అఫ్కోర్స్ వాళ్ళకి బట్టలు పెట్టడం సన్మానించటమే, శాలువా కప్పడం సన్మానించటమే. దానికంటే గొప్పదైనటువంటి సన్మానం ఏంటంటే నీ తల్లిదండ్రులు నీ మూలముగా సంతోషించాలి. నువ్వేం చేస్తావో, నువ్వు అన్నం పెట్టడం మూలంగా సంతోషిస్తారా? చేతికి నీళ్ళ సీసా అందించడం మూలంగా సంతోషిస్తారా? నువ్వు చేసే ఉద్యోగాన్ని బట్టి సంతోషిస్తారా? నువ్వు చేసినటువంటి గొప్ప గొప్ప పనులను బట్టి సంతోషిస్తాడా? నా బిడ్డడు ఈరోజు ఇంత ఎత్తుకి ఎదిగాడని సంతోషిస్తాడా? నా బిడ్డడి మూలంగా ఇదిగో ఇంతమంది ప్రయోజకులు అయ్యారు అని చెప్పి నలుగురికి చెప్పుకుంటూ సంతోషిస్తాడా? నా బిడ్డడు నన్ను వాడి బిడ్డలాగా కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు నన్ను అని సంతోషిస్తాడా? నేను ఆసుపత్రి పాలవుతే లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నా తండ్రిని కాపాడుకుంటున్నాను అని చెప్పేసి వాడు నా కోసం త్యాగమయ్యాడు అని ఆనందిస్తాడా? ఎట్టి కోసము ఏలాగనైనా సరే నీ తల్లి నీ తండ్రి నీవు చేసేటువంటి పనులను బట్టి వారు సంతోషించాలి. అదే నువ్వు వారికి ఇచ్చేటువంటి అసలు సిసలైన సన్మానము. వారికి ఏం తెలియదు, వీడికి ఏం తెలియదు, అది ఇది అని చెప్పేసి ఇప్పటి ఈ టెంపర్మెంట్ జీవితాన్ని, టెంపర్మెంట్ అంటే మనిషి టెంపర్లో బ్రతుకుతున్నాడు ఏమండి. అలాగే ఈనాడు ఉన్నటువంటి ఈ సైబర్ యుగంలోని ఈ టెక్నాలజీని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఏం తెలియదు అని చెప్పి చిన్న చూపుతో మాట్లాడకండి, హేళన చేసి మాట్లాడకండి. ఈరోజు సమాజంలో నువ్వు ఇంతటి వాడవుగా ఎదిగావు అంటే అమ్మ గర్భంలో పిండముగా నువ్వు రూపు దాల్చుకున్నది మొదలుకొని, పుట్టిన తర్వాత అమ్మ పాలు తాగినది మొదలుకొని, మొట్టమొదటిగా తండ్రి కష్టంతో నువ్వు వస్త్రం ధరించుకున్నది మొదలుకొని, ఆ తదుపరి ఆహారము తింటూ ఇంతింతగా ఎదుగుతూ పాఠశాలకు వెళ్ళి ఇంత చదువు నేర్చుకొని ఈరోజు ఈ విధంగా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు నీకు వచ్చాయంటే వాళ్ళ రెక్కల కష్టార్జితపు త్యాగము ఎంతో ఉంటుంది. అది ఎంత అనేటువంటి దానికి తల్లిదండ్రుల ప్రేమ కోట్ల రూపాయలతో కొలిసేటువంటిది కాదది, వెలకట్టలేనటువంటి ప్రేమ. అంత ప్రేమను పంచినటువంటి వారికి కృతజ్ఞతగా నువ్వెంత చేసినా తక్కువే. కనుక వారు సంతోషించేటువంటి విధంగా పనులు చేయండి. అదే అసలు సిసలైనటువంటి సన్మానము. తర్వాత అప్పుడు నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవు అగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో పిల్లలకి మొదటి ఆజ్ఞ ఏంటట? ఓవర్లో ఇచ్చిన మొదటి ఆజ్ఞ వేరు, కానీ పిల్లలకి మొదటి ఆజ్ఞ ఏదట? మీరు గుర్తుంచుకోండి. అంటే ఏమంటున్నాడు తెలుసా? నువ్వు తల్లిదండ్రులను దాటి దేవుని దగ్గరికి పో అని అంటున్నాడు. పిల్లల విషయంలో కేవలం పిల్లలకి ఏం చెప్తున్నాడు? ముందు నీ తల్లిదండ్రులను సన్మానించుము. కూట్లో రాయి ఏరనోడు ఏట్లో రాయి ఏరుతా అన్నాడట. ఇంట గెలవనోడు రచ్చ గెలవలేడు. ముందు నీ తల్లిదండ్రులను సన్మానించు. ఆ తదుపరి ఆటోమేటిక్గా దేవుని సంతోషించేటువంటి వాడు, దేవుడే సంతోషించేటువంటి వాడుగా నువ్వు ఎదుగుతావు. ఓకేనా? తర్వాత తల్లిదండ్రులకు ఏం చెప్పాడు వెంటనే ఇక్కడే? తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ప్రారంభంలో మాట్లాడుకున్న మాట. ఈరోజు ఈ పిల్లలు ఈ రకంగా ఇద్దరు క్రైస్తవ కుటుంబాలకు చెందినటువంటి పిల్లలే ఈ రకంగా వైరం పెట్టుకొని ప్రాణాలు తీసేంత వరకు, ప్రాణం పోగొట్టుకునేంత వరకు వెళ్ళారంటే ఈ పిల్లలకు నేర్పించవలసింది వాళ్ళు నేర్పించలేకపోయారు, అలవర్చలేకపోయారు. ఈ పిల్లలు కూడా నేర్చుకోవలసింది నేర్చుకోలేదు, అలవర్చుకోలేదు. కనుక ఈరోజు ఇంత బాధాకరమైనటువంటి పరిస్థితుల్లోనికి వారు వెళ్ళారు. ఈరోజు ఒక హేమంతే కాదు, హేమంతు లాంటి హేమంతులు ఎంతోమంది
ఒక్కొక్క ప్రాంతంలో ఇలా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, జీవితాలను అర్ధాంతరంగా ముగించేసుకుంటున్నారు, నేరస్తులుగా కొంతమంది నిలబడుతున్నారు. ఈ దేశ చట్టానికి ఈ చట్టం యొక్క శిక్షకు గురవటమే కాకుండా దేవుని యొక్క చట్టానికి ఆ తీర్పుకు కూడా వీరు పాత్రలైపోయి నిత్య నరకం అనేటువంటి శిక్షలోనికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, యవనస్తులారా, మీరు మీ జీవితాలని ఎలా కొనసాగించుకుంటున్నారు అని చెప్పి ఒకసారి మిమ్మల్ని మీరే ఆత్మవిమర్శన చేసుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఏదైనా లోపాలు ఉన్నట్లయితే మీరు వాటిని జాగ్రత్త ఇప్పటికైనా సవరణ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎన్నెన్ని మాటలు చెప్పుకుంటూ చూడండి, వరుసగా రాసినటువంటి ఆ రెఫరెన్సులు, ఒక్కొక్క సెంటెన్స్ ఒక్కొక్క వాల్యుబుల్ వర్డ్స్. ఏమండి, నీటి ఊట అంటే కలహమట, నీటి గట్టున పుట్టేటువంటి నీటి ఊట లాంటిది అని అన్నాడు. అవునా? అలాగే ఈ సమస్యలు ఎలా ఉత్పన్నమవుతాయి, ఎలా పెరిగిపోతాయి అంటే వేడి బూడిదలో పడినటువంటి బొగ్గుల లాంటిది అని అన్నాడు. చిన్నగా చెప్పాడండి, సెంటెన్స్ చిన్నగా ఉంది, కానీ అందులో ఉండే మతలబు కంటెంట్ చాలా పెద్దదండి, చాలా పెద్దది. ఇలా అనేక విషయాలు చెప్పాడు. మీరు మరలా వీటిని చదవండి, మరలా దాన్ని ఆకలింపు చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి, ఆకలింపు చేసుకుని ఆచరణలో పెట్టండి. అద్భుతమైనటువంటి భవిష్యత్తు మీ ముందు ఉంటుంది. అలాంటి మంచి భవిష్యత్తును మీరు పొందుకోవాలని ఆశిస్తూ ఈ మాటల్ని ముగిస్తున్నాను.